సో ముఖ్యంగా చూసుకుంటే సరే ఇప్పుడు ఏదైతే మహిళలు మీరు ఇప్పుడు మహిళల కోఆపరేషన్ డెవలప్మెంట్ ఆఫ్ కార్పొరేషన్లో ఉన్నారు కాబట్టి సో మరి నిజంగానే మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 విషయంలో కావచ్చు, ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టి చేయడం కోసం, అలాగే ఇంకా చాలా హామీలు ఇచ్చారు. సో ఇవన్నీ నెరవేర్చడానికి మీరు ఆల్రెడీ 8 నెలలు టైం పట్టింది. కానీ మీరు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. సో దానికి మీరు రకరకాల కారణాలు చెప్తున్నారు. ఏదైతే ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్స్ కోడ్ వచ్చినాయి, సో తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇలా రకరకాలు చెప్తా ఉన్నారు. సో ఏంటి అంటే మీకు మీ దగ్గర ఉన్నటువంటి మీరు ఇస్తున్న హామీలు తీర్చడానికి ఇప్పుడు మీరు అప్పులు చేయాల్సి వస్తుంది, నానా భర్జన పడతాను, ఎందుకంటే ఉన్నటువంటి అప్పులు తీరు. కానీ ఇవన్నీ సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే ప్రజలు కూడా, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నిరుద్యోగులైతే మీ మీద ఇప్పుడు కొంచెం ఎలాగ గుర్రుగానే ఉన్నారు. కారణం ఏంటంటే చూసాం మనం, జీవో నెంబర్ 46 రద్దు చేయమన్నారు, అదే డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమని చేయలేదు. డిఎస్సి కాకుండా గ్రూప్స్ విషయంలో ఏదైతే పోస్టులు పెంచాలన్నారు, గ్రూప్స్ను వాయిదా వేయమన్నారు, వాయిదా వేశారు కానీ పోస్టులు మాత్రం పెంచలేదు. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి మీ ముందు, మీకు ఒక సవాల్. ఎందుకంటే ఈసారి కంపల్సరీ మేయర్ మీ పీఠమే మీరే దక్కించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఏంటి మరి మీ ముందున్న ఈ సవాళ్ళన్నింటిని ఎలా ఎదుర్కొంటారు? ఒకవైపు ప్రతిపక్షం, ఒకవైపు సెంటర్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఇట్లన్నింటిని ఎదుర్కొని ఎలా ముందుకెళ్తారు? నువ్వు అన్నట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్నాము. ఆ ప్రక్రియ మొదలుపెట్టినాము. సరే, మనము అనేక మార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఇక్కడ ఏదో మనం లంక బిందెలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనుకుంటే ఖాళీ బిందెలు దర్శనం ఇచ్చాయి. ఎందుకని అంటున్నా అంటే ఈ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఈ విషయం మీద కూడా చాలా మంది విమర్శలు చేశారు. లంక బిందులు ఉన్నాయి అని అనుకున్నట్టే మీకు తెలియదా? మీరు ప్రజల ముందుకు వెళ్ళి మీరు ఓట్లు అడిగినప్పుడు మీకు తెలియదు అక్కడ లంక బిందులు ఉన్నాయా, ఖాళీ బిందులు ఉన్నాయా అనేది. చెప్తా దానికి సమాధానం. లంక బిందెలు లాంటి రాష్ట్రాన్ని దొరల యొక్క చేతుల్లో పెడితే ఖాళీ బిందెలు చేశారని అర్థం. అది దానికి లంక బిందెలు అంటే లంక బిందెలు దొరుకుతాయి. అప్పుడు మీరు విమర్శించారు సర్ప్లస్ బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులమేం చేశారు. మరి ఇంత దౌర్భాగ్యం ఉంటుందని ఎవరు అనుకోలే. మరి ఇంత దౌర్భాగ్యం వాళ్ళ అధికారికంగా లెక్కలు చూపించలేదు కాబట్టి మనం అనుకోవాలి. చెప్తున్నానంటే 1 year తర్వాత రావాల్సినటువంటి లిక్కర్ టెండర్లు బిఫోర్ 1 year వేసుకొని వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు చెప్పండి. అంటే వాళ్ళు ఎంత ఆలోచనతో ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో అధికారం రాకపోయినా 1 year దాకా కోలుకోలేకుండా మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయినారు కదా వాళ్ళు. అంటే మనం ఎక్కడ చూసినా ఏమి కనిపించనంత దరిదాపుల్లో చిన్న ఆమ్దాని కూడా కనిపించనంత పరిస్థితి తీసుకొచ్చి పెట్టిపోయారు. దాని నుంచి ఇప్పుడు గెటాన్ అవుతూ ఒక్కొక్క ఇబ్బంది ఒక్కొక్క దానిలో పెట్టుకుంటూ పోతా ఉన్నాం. అట్లనే ఇప్పుడు ఫ్రీ బస్సు, నిజంగా ఆర్టీసీ అనేది ఎంత నష్టాల్లో ఉందో మనకు తెలుసు. అట్లాంటిది ఇవాళ ఆర్టీసీని లాభంలోకి తీసుకొచ్చుకున్నాము. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చుకున్నాము, 500 రూపాయల గ్యాస్ ఇచ్చుకున్నాము, రైతు బంధు ఇచ్చుకున్నాము, రైతును రుణమాఫీ చేసుకున్నాము, డిఎస్సి చేసుకున్నాము. అట్లనే మిగతా ఇవ్వాల్సినటువంటి హామీలు ఏవైతే నువ్వు అన్నట్టుగా మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఉమెన్కి ఇవ్వాలనుకున్నాము. దానికోసం కూడా ప్రక్రియ మొదలైపోయింది, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకోటి ఏంది 4000 రూపాయల పెన్షన్ డెఫినెట్గా ఇస్తాము. మేము ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా వెనక్కి పోము. కాకపోతే కొంచెం టైము వెనక ముందు, ఎందుకంటే మనం కుదురుకోవాలి. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించున్నారు కాబట్టి కుదురుకుంటా ఉన్నాము. ఏమన్నా అందరం తీసుకొని సూట్ కేసులలో ఇట్లా పెట్టుకునే పరిస్థితి ఎవరికి లేదు. అందరం కూడా ప్రజల కోసం పనిచేయడానికే ఈ రాష్ట్రాన్ని, ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా మార్చినటువంటి రాష్ట్రాన్ని, భ్రష్టు పట్టించిన రాష్ట్రాన్ని కనీసం ఒక చిన్న ప్రయత్నంగా మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదైతే సరే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, వాళ్ళు ఎక్కడికక్కడ అవినీతి చేసి డబ్బును బాగా దండుకున్నారని చెప్పేసి ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. సో అవన్నీ వెలికి తీసే కార్యక్రమాలు చేస్తున్నారు. 100% జరుగుతాయి కదా. అందరూ ఎవరికి వాళ్ళ అయ్యే సొత్తా. ఇది మన తెలంగాణ రాష్ట్రం. అనేక మంది ప్రజలు కష్టార్జితాన్ని, శ్రమని, ఉద్యమ నాయకులు వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎవరి కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం? కుటుంబం కోసమా? కేసీఆర్ గారి కుటుంబం కోసమా? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవితమ్మ కోసమా? కాదు కదా. 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ ఫలితాలు దక్కాలని కదా ఈ రాష్ట్రం తెచ్చుకున్నాము. కానీ ఇవాళ ఎక్కడ చూసినా మనకు అర్థమైతేనే ఉంది. ప్రతి దానిలో భూముల విషయంలో కావచ్చు, కాళేశ్వరం అయితే ఒక ఏటీఎం లాగా అయిపోయింది. మనకు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అవినీతి జరిగిందని కనిపిస్తూ ఉన్నది. అందుకనే ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు.
చివరికి ఏంటంటే మనకు కొంచెం భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. నిజంగా వాళ్ళందరినీ కుటుంబాన్ని మొత్తం గిన్నిస్ బుక్ లో ఎక్కియాలి ఇట్లాంటి చరిత్ర చేసినందుకు. మన ఇండ్లలో మాట్లాడుకుంటూ నువ్వు నేను ఫోన్ మాట్లాడుకుంటే కూడా ట్యాబ్ చేసి వినేసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురిచ్చింది కదా. అంటే ప్రైవసీ లేకుండా, ప్రజాస్వామ్యం పక్కకు పెట్టు, ప్రజాస్వామ్య హక్కులను అని మాట్లాడుకున్నాం, ప్రజాస్వామ్యం పక్కకు పెడితే ప్రైవసీ లేకుండా వ్యక్తిగత జీవితాలలో కూడా తొంగి చూసే ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలోకి వచ్చిందంటే ఎవ్వరికి ఎలాంటి కదలికలు చేసినా ఇమీడియట్గా వాళ్ళకి తెలిసిపోవాలి. ఆ పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. కాబట్టి దాని నుంచి బయటపడతా ఉన్నాము. కాబట్టి ఇవాళ మనం అనుకున్న పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం అయితే వచ్చిందో తెచ్చుకున్నామో వాళ్ళ కోసం ఈ ఫలితాలు అందే ప్రయత్నం చేయబోతా ఉన్నాము. మీరు చూస్తూ ఉన్నారు, ఒక్కొక్కరి మీద ఎంక్వైరీలు కంపల్సరీ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్మును తిన్న ప్రతి పైసను కక్కించే ప్రయత్నం వల్ల కాంగ్రెస్ పార్టీ చేస్తుంది.